నమస్తే, నా పేరు డాక్టర్ లక్ష్మీ పూర్ణిమ, ఆయుర్వేదిక్ కన్సల్టెంట్ మెడి9. ఈరోజు మనం పైల్స్ గురించి తెలుసుకుందామండి. ఆయుర్వేద పరిభాష ప్రకారం దాన్ని అర్షస్ అంటాం మనము. పైల్స్ అనేది ఎవరెవరిలో వస్తుంది, ఎందుకు వస్తుంది, దాన్ని నివారించే పద్ధతులు ఏంటిది అనేది చూద్దాం ఈరోజు. పైల్స్ మామూలుగా ఏంటంటేనండి, ఎవరైతే డైటిక్ హ్యాబిట్స్ ఫాలో అవ్వకుండా ఉంటారో, మన సైకిల్కి విరుద్ధంగా వెళ్తుంటారో, జంక్ ఫుడ్ ఎక్కువ తింటుంటారో, మళ్ళీ ఏంటంటే స్లీప్ టైమ్స్ అంటే పొద్దున పడుకొని రాత్రి మేలుకోవడం, రాత్రి పడుకోకుండా అలా ఎవరైతే మనకి సైకిల్కి రివర్స్గా వెళ్తారో వాళ్ళల్లో ఈ ప్రాబ్లమ్స్ అనేది మనం బాగా చూడొచ్చు. అలానే అజీర్ణం, అగ్నిమాంద్యం అనే ఉన్న వాళ్ళలో అయితే పైల్స్ అనేది కామన్గా చూస్తుంటాము. మెయిన్గా మనం ఏంటంటే ఈ పైల్స్ అనేది ఎక్కువ స్పైసీ ఫుడ్ తినడం వల్ల, జంక్ ఫుడ్ తినడం వల్ల, ఆయిలీ ఫుడ్ తినడం వల్ల కూడా ఈ ప్రాబ్లం అనేది అరైజ్ అవుతుంది. పైల్స్కి మెయిన్ కారణం ఏంటంటేనండి, మన డైజెస్టివ్ ఫైర్ తగ్గిపోవడం అనేది మెయిన్ కాజ్. మన డైజెస్టివ్ ఫైర్ తగ్గిపోయినప్పుడు మనం ఏ ఫుడ్ తీసుకున్నా కూడా టైం అనేది మనకి ఆ ప్రాసెస్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంటుంది. అలాంటి వాళ్ళు పట్టించుకోకుండా కంటిన్యూస్గా తినడం కానివ్వండి, దానిపైన ఓవర్లోడ్ పెట్టడం వల్ల ఏమవుతుంటుందంటే మనకి డైజెస్టివ్ ఫైర్ నార్మల్గానే తగ్గి ఉంటుంది. అలాంటి వాళ్ళల్లో మీరు ఇంకా డైజెస్ట్ కాని ఫుడ్స్ తిన్నప్పుడు ఏమవుతుందంటే అది ప్రెషరైజ్ అవుతూ ఉంటుంది. అదేంటంటే కాన్స్టిపేషన్కి దారి తీస్తుంది. అంటే ఏంటి, మీరు తినింది డైజెస్ట్ ఈరోజు వెంటనే అవ్వదు. నార్మల్గా మన తిన్న ఫుడ్ నైట్ తిన్నామంటే డైజెస్ట్ అయిపోయి మార్నింగ్ కల్లా మనం ఎలిమినేట్ చేయాలండి. అది కరెక్ట్ ప్రాసెస్ అనమాట. ఎప్పుడైతే మనకి డైజెషన్ అనేది టైం టేకింగ్ ప్రాసెస్లో ఉందో అలాంటప్పుడు ఏంటంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది మనకి అరైజ్ అవుతుంటుంది. చాలా మందిలో ఏంటంటే ఫస్ట్ ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ పైల్స్లో ఏం చూస్తుంటామంటే వాళ్ళు స్టూల్స్కి రోజు వెళ్ళరండి. అలా వెళ్ళకుండా 2-3 రోజులకు ఒకసారో 3 రోజులకు ఒకసారో స్ట్రీనస్గా వెళ్తుంటారు. అంటే ఏంటంటే ముక్కి వెళ్ళరు. అలా ముక్కి వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే మీకు ఎప్పుడైతే ఆ ఫీకల్ మ్యాటర్ మనకి ఇంటెస్టైన్స్లో ఉండిపోతుందో అది రాళ్ళలాగా గట్టిగా మారిపోతుంటుంది. అలాంటప్పుడు మీరు ప్రెషరైజ్ చేయడం వల్ల కంటిన్యూస్గా అది ఆల్రెడీ మనకి అక్కడ యానోరెక్టల్ రీజియన్ దగ్గర మ్యూకోజా చాలా సెన్సిటివ్గా ఉంటుందండి. అక్కడ నార్మల్గా కూడా మనకి హెమరాయిడల్ మాసెస్ అనేవి నార్మల్గా హెల్తీ పర్సన్స్లో కూడా మనకి ఉంటుందన్నమాట, ద్రాక్ష గుత్తుల్లాగా ఆ రెక్టల్ రింగ్ దగ్గర కూడా. ఆ పైన ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీరు ఎప్పుడైతే స్ట్రీనస్గా మనము పుష్ చేస్తూ ఉంటామో అప్పుడు ఏమవుతుంది, మీకు కంటిన్యూస్గా ఇలా కాన్స్టిపేటెడ్గా ఒక 1 month కానీ 2 months కానీ ఉన్నప్పుడు ఆ స్ట్రెయినర్స్గా పుష్ చేసి ఏమవుతుందంటే ఆ పైల్ మాసెస్ అనేది బయటికి వచ్చి రావడము, మళ్ళీ వెళ్ళిపోవడము, మళ్ళీ బ్లీడ్ అవ్వడం అండి. ప్రతిసారి మీరు మోషన్కి వెళ్ళినప్పుడల్లా మంట రావడము, కొన్ని బోట్లో రక్తం అనేది చుక్కలు పడ్డం అనమాట మీకు మోషన్స్లో. అలా ఉన్నప్పుడు ఏంటంటే మీరు కంటిన్యూస్గా ఇలా ఇనీషియల్గా మీకు బ్లీడ్ అవుతుంది అన్నప్పుడు మీరు కంపల్సరీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అవ్వాలండి. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మీరు కంటిన్యూస్గా ఇలా అర్షస్ని మీరు తీసుకోకుండా, కన్సిడర్ చేసుకోకుండా, పట్టించుకోకుండా అలానే వదిలేశారనుకోండి, అది నెక్స్ట్ స్టేజెస్ కూడా మారే అవకాశం ఉంటుందండి. అది మెయిన్ ఒకటి ఫిషర్గా మారచ్చు. అంటే ఏంటంటే మీకు యానోరెక్టల్ రీజియన్ దగ్గర మొత్తం చీలిపోతుంటుందన్నమాట. చీలికల్లాగా కొన్ని ఆ మ్యూకోజా మొత్తం చీలుతున్నట్లు అనిపిస్తుంది. మీరు దాన్ని కూడా ఫర్దర్గా తీసుకోకుండా ఉంటే అది ఫిస్టులా కింద దారి తీస్తుందండి. ఇలాంటప్పుడు ఏంటంటే ఫైనల్ మనకి ఫిస్టులా ఫార్మేషన్కి ఫస్ట్ ఇది ఏంటంటే మనకి అర్షసేనండి మెయిన్ అంటే పైల్స్ వల్లనే మనకి ఫర్దర్ స్టేజెస్ ఆఫ్ ఫిస్టులా అనేది ఫామ్ అవుతుంది. ఇది మనం చాలా బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి. ఈ పైల్స్లో ఏంటంటే మీరు మెయిన్గా వాటర్ ఎక్కువ తాగడము, ఫైబర్ ఫుడ్ అనేది ఎక్కువ తీసుకోవాలండి. స్పైసీ ఫుడ్ కానీ, పచ్చళ్ళు కానీ, క్యాండ్ ఫుడ్ కానీ ఆల్మోస్ట్ మీరు అవాయిడ్ చేయాలండి. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మన డైజెస్టివ్ ఫైర్ని ఫస్ట్ పెంచుకోవాలి. ఆ డైజెస్టివ్ ఫైర్ పెరగాలి అంటే మనం లైట్ ఫుడ్ అనేది ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసుకోవాలి మన డైట్లో. అలా ఉన్నప్పుడు ఆ బ్లీడ్ అవుతున్నప్పుడు ఏంటంటే కొంతమందిలో మోషన్కి వెళ్ళిన తర్వాత మంటగా ఉండడము, పెయిన్ ఉండడము అలాంటివి మనము చాలా వరకు చూస్తుంటాము. అలానే ఏంటంటే యానోరెక్టల్ రీజియన్ దగ్గర మీకు ఎప్పుడు కూడా కొంచెం ఇట్లా లాగినట్టు, గుంజినట్లు పెయిన్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది. థ్రోబింగ్ పెయిన్ లాగా కంటిన్యూస్గా మీరు మోషన్కి వెళ్ళినా వెళ్ళకపోయినా కొంతమందిలో ఆ పెయిన్ అనేది కంటిన్యూస్గా మనం చూస్తూ ఉంటాము. అలాంటి వారు ఏంటంటే పాపం వాళ్ళ డైలీ వర్క్స్ చేసుకోవాలన్నా, ఆఫీసెస్కి వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే స్ట్రెస్ బాత్ అనండి. మీరేంటంటే మీరు ఈ కటి ప్రదేశం అంటే హిప్ వరకు మనము ఒక టబ్లో వేడి నీళ్ళల్లో కొంచెం త్రిఫలా పౌడర్ వేసుకొని స్ట్రెస్ బాత్ చేయండి. అలాంటి స్ట్రెస్ బాత్ కంటిన్యూస్గా చేస్తుంటే మీకు ఏంటంటే ఈ పెయిన్ అనేది మీకు సబ్సైడ్ అవ్వడం స్టార్ట్ అవుతుందండి.
ఇలా మీరు ఏంటంటే డైటిక్ హ్యాబిట్స్ కొన్ని చిన్నవి చేసుకుంటూ ఉంటే మాత్రం మీరు పైల్స్ నుంచి బయటపడొచ్చండి. ఇటువంటి వాటి గురించి మీరు ఇంకా తెలుసుకోవాలంటే మెడి9 నుంచి కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.